స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిర్య కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సరసప్రకాశి కాక వెనుక నందియుతానగు విభుతలంతు. ఆ భగవంతుడనబడేటటువంటి వాడు యథార్థానికి స్త్రీ కాడు, ఆయన పురుషుడు కాడు, ఆయన నపుంసకుడు కాడు, ఆయన వెనక వెలుగుతున్నటువంటి ఒక వెలుగులకు వెలుగైన ఒక గొప్ప దివ్య. అటువంటి దివ్వు కాంతి స్వరూపమైన వాడెవడున్నాడో వాడు రావాలి. నర్తకుని భంగిపెక్కపు మూర్తులతో ఎవ్వడాడు. ఋషులు దేవతలు కీర్తింప నేరెవరిని. ఒక నర్తకుడు ఉంటాడు, ఒక నటన చేసే ఆయన కాసేపు కృష్ణపాత్ర వేస్తాడు, మళ్ళీ గంట పోయిన తర్వాత ఆయనే భృగు మహర్షి కింద వస్తాడు, మళ్ళీ ఆయన కాసేపు అయిపోయిన తర్వాత పద్మావతి కళ్యాణంలో నగరంలో ఆడుకుంటున్నటువంటి పౌరుల కింద వస్తాడు. ఇన్ని రూపాలతో వచ్చేటటువంటి నటుడు ఎలా ఉంటాడో అలా ఆ ఒక్కడే అన్ని రూపాలతో ఉంటాడు. అలా ఉండగలిగిన మూల పురుషుడైన వాడెవడున్నాడో వాడు రావాలి.